చాలాసార్లు మన జీవితాల్లో ఎందరో చెప్పిన ఉపదేశాలను వింటూ ఉంటాం. అవే మేలు కలగజేస్తాయి అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో చాలామంది నీ జీవితంలో చెడు చెప్పేవారు మంచి అని చెప్పి చెడును కూడా మంచిగా చేసి చెప్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఎవరి ఉపదేశము నిన్ను బాగు చేస్తుందో బాగు చేయదో తెలియదు. కానీ దేవుని ఉపదేశము, దేవుని సేవకుల ఉపదేశము, లేక దేవుని మందిరాలకు వచ్చి నీ విన్న దేవుని మాటలు, లేదు నీ జీవితంలో దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు నీ ఉపదేశములను గ్రహించినట్లయితే నీకు జీవము కలగజేస్తుందని దేవుని వాగ్దానం ఈరోజు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో జీవం కావాలి అంటే, మన జీవితాల్లో ఆరోగ్యకరంగా ఉండాలంటే, మన జీవితాల్లో దీర్ఘాయు కలిగి జీవించాలంటే, మన జీవితంలో ఎత్తైన స్థానానికి వెళ్ళి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఉపదేశమును విడిచిపెట్ట గట్టిగా పట్టుకోవాలి. ఎవరెవరినో మాటలు పట్టుకుని వ్యర్థము చేసుకునే దానికన్నా దేవుని మాటలు పట్టుకుని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడినట్లయితే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన జీవంలో నడిపిస్తాడు. పరలోక రాజ్యంలో నీకు నాకు స్థానం ఇస్తారు. కనుక మర్చిపోక, విడిచిపెట్టక దేవుని వాక్యమును గట్టిగా పట్టుకో. దేవుని సేవకులు చెప్పే అమూల్యమైన మాటలను విడిచిపెట్టక దాని మీద దృష్టి పెట్టు. దేవుని మీద ఆధారపడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.